రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనిషి జీవిస్తాడు, సంపాదిస్తాడు, తింటాడు, చివరికి చనిపోతాడు. జీవించేది సంపాదన కోసం, సంపాదన తినడం కోసం, తినడం బ్రతకడం కోసం. అయినా మరణిస్తాడు. కేవలం చావుకు భయపడి తినడం కంటే ఇప్పుడే చచ్చిపో, పేడదలిపోతుంది, శ్రమ మిగులుతుంది. అందరూ ఏదో ఒకరోజు చావాల్సిందే. సమాజం కోసం జీవించు. జీవితానికి లక్ష్యం ఉండాలి. తన పిల్లల పోషణ కోసం జంతువు కూడా జీవిస్తుంది. నా దృష్టిలో మనిషి కంటే సమాజం గురించి ఆలోచన చేయడం, సమాజం కోసం పనిచేయడం. అంతేకాని గత గులాబీ పాలనలో జరిగిన ఘనకార్యాలు ఇలాంటివి అనేకం అంటున్న విశ్లేషకులు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేంద్ర ఇంట్లో ఈరోజు ఉదయం నుండి కొనసాగుతున్న ఏసీపీ సోదాలు. భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులు స్వాధీనం. నరేంద్ర ఇంట్లో పాటు కార్యాలయ బంధువుల ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు. ఏసీపీ సోదాల్లో పట్టుబడ్డ 2,93,81,000 నగదు. నరేంద్ర బ్యాంక్ ఖాతాల్లో 1,10,00,000 గుర్తింపు. 6 కేజీల బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తులు గుర్తింపు. మొత్తం 6,07,00,000 విలువ గల ఆస్తులను గుర్తించిన ఏసీబీ. మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కమింగ్ సూన్ మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో మీకోసం.